హలో ఓక్స్ వెల్కమ్ బ్యాక్ టు ది విక్టర్స్ ఫ్యాషన్. ఈ రోజు పర్టికులర్ వీడియోలో మనం మార్కెట్ లో చూస్తున్న 7 స్కిన్ కేర్ మిత్స్ గురించి ఈరోజు డిస్కస్ చేద్దామా? సో లెట్స్ గెట్ రైట్ ఇంటూ ది వీడియో గైస్. అందులోని ఫస్ట్ మిత్ వచ్చేసరికి నేచురల్ ప్రొడక్ట్స్ ఆర్ ఆల్వేస్ బెటర్. మనలోని చాలా మంది ఇప్పటికి కూడా నేచురల్ ప్రొడక్ట్స్ చాలా సేఫర్, మన స్కిన్ కి చాలా బాగా పనిచేస్తుంది అనుకుంటాం. బట్ నో గైస్, నాట్ ఆల్ ది నేచురల్ ప్రొడక్ట్స్ ఆర్ సేఫర్. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే ఈ పాయిజన్ ఐవీ అనే ఒక లీఫ్ ఉందన్నమాట. సో అది నేచురల్, బట్ మన స్కిన్ కి మనం అప్లై చేసినప్పుడు అప్పుడు ఏమవుతుందంటే మన స్కిన్ కి ఇచ్చింగ్ గానీ, ర్యాషెస్ గానీ, అండ్ యాజ్ వెల్ as సమ్ టైమ్స్ అది స్కిన్ అలర్జీ కూడా వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో నేను చెప్పేది ఏంటంటే, సో వీటన్నిటికంటే కూడా సింథటిక్ ఇంగ్రీడియంట్స్ అనేవి ఉంటాయి. లైక్ మాయిశ్చరైజర్ గానీ, లేకపోతే సన్ స్క్రీన్ గానీ, లేకపోతే ఫేస్ వాషెస్ గానీ, ఇవన్నీ కూడా సింథటిక్ ఇంగ్రీడియంట్స్ కిందే వస్తాయి అన్నమాట. వీటికంటే కూడా ఇవి సమ్ టైమ్స్ ఇట్ ఈస్ మచ్ మోర్ బెటర్ టు యూస్ అండ్ సేఫర్ యాజ్ వెల్, అండ్ ఆల్సో మోస్ట్ ఎఫిషియెంట్ గా కూడా పనిచేస్తుంది మీ స్కిన్ పైన. సో ఫైనలీ నేను చెప్పేది ఏంటంటే, నాట్ ఆల్ ది నేచురల్ ప్రొడక్ట్స్ ఆర్ సేఫర్, అండ్ దిస్ ఇస్ ది ఫస్ట్ స్కిన్ కేర్ మిత్, అండ్ దట్ ఈస్ నేచురల్ ప్రొడక్ట్స్ ఆర్ ఆల్వేస్ బెటర్. సో స్కిన్ కేర్ లో సెకండ్ మిత్ వచ్చేసరికి, యూ డోంట్ నీడ్ సన్ స్క్రీన్ ఆన్ ఎ క్లౌడీ డేస్. గైస్, బయట క్లౌడీగా ఉంది, సో మనం సన్ స్క్రీన్ ని వాడాల్సిన అవసరం లేదు అని ఎవరైనా అంటే మాత్రం నో గైస్, ఇట్ ఈస్ అ బిగ్గెస్ట్ మిత్. ఎందుకంటే బయట క్లౌడీగా ఉన్నా సరే 80% ఆఫ్ ది యూవీ రేస్ అనేది మన స్కిన్ మీద అయితే పడుతుంది. సో అందుకే నేను మీకు సన్ స్క్రీన్ ని వాడమని చెప్తున్నా. ఇప్పుడు సన్ స్క్రీన్ ని ఎందుకు వాడాలి అని చెప్పి చాలా మందికి డౌట్ ఉండొచ్చు. మనం సన్ స్క్రీన్ ని ఎందుకు వాడాలంటే, సన్ నుంచి వచ్చే యూవీ రేస్ నుంచి మన స్కిన్ ని ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం మన సన్ స్క్రీన్ అనేది వాడాలన్నమాట. వాడకపోతే ఏమవుతుందంటే మీకు సన్ బర్న్స్ కానీ, లేకపోతే ర్యాషెస్ కానీ వస్తాయి. సో దానికోసమే మీరు సన్ స్క్రీన్ అనేది వాడాలి. గైస్, నేను మీకు ఇంకొక మిత్ గురించి కూడా చెప్పాలి. అది ఏంటంటే పారాబెన్స్ అన్నమాట. చాలా మంది ఏమనుకుంటారంటే ఈ పారాబెన్స్ అనేవి చాలా హార్మ్ఫుల్ అనుకుంటారు, కానీ నో గైస్, అగైన్ ఇట్స్ ద బిగ్గెస్ట్ మిత్ గైస్. ఎందుకంటే పారాబెన్స్ అనేవి అవి ప్రిజర్వేటివ్స్ అన్నమాట. అవి ఎటువంటి హార్మ్ఫుల్ కావు. పారాబెన్స్ ఏం చేస్తాయంటే ఒక ప్రోడక్ట్ ని చెడిపోకుండా దాన్ని రెసిస్ట్ చేస్తుంది అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక యాపిల్ ఉంది, దాన్ని మనం బయట ఒక 2 to 3 days పెట్టామనుకో ఏమవుతుంది, అది చెడిపోతుంది. సో మనం ఏం చేస్తాం, తీసుకెళ్లి ఒక 2 to 3 days పాటు మనం ఫ్రిడ్జ్ లో పెట్టుకొని తర్వాత తింటాం. మనం ఫ్రిడ్జ్ లో ఎందుకు పెడతాం, అది చెడిపోకుండా ఉండడానికి మనం ఫ్రిడ్జ్ లో అనేది పెడతాం అనమాట. అండ్ దట్ ఈస్ కాల్డ్ అస్ ప్రిజర్వేటివ్. అండ్ యాజ్ ది సేమ్ ఈవెన్ పారాబెన్స్ కూడా అంతే, అది ఒక ప్రిజర్వేటివ్ తప్ప దాంట్లో ఎటువంటి హార్మ్ఫుల్నెస్ ఏం లేదనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మీరు ఏ యొక్క స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ తీసుకొని చూసినప్పుడు మీకు తెలుస్తుంది అనమాట. చాలా మంది సల్ఫేట్స్ అండ్ పారాబెన్స్ ఫ్రీ అని చెప్పి ఒక టెంప్లెట్ వేసుకొని తిరుగుతారు అనమాట. అండ్ అగైన్ ఇట్ ఇస్ ద బిగ్గెస్ట్ మిత్. మీరు చూడాల్సింది ముందు కాదు, వెనకాల ఇంగ్రీడియంట్స్ ఏమేమి వేసారో అది చూడాలన్నమాట. ఎస్ఎల్ఎస్ గానీ లేకపోతే పారాబెన్స్ గానీ మెన్షన్ చేసి ఉంటారు, లేకపోతే ఆల్టర్నేటివ్ సల్ఫేట్స్ అండ్ పారాబెన్స్ అయినా వాళ్ళు మెన్షన్ చేసి ఉంటారు. జస్ట్ మీరు చెక్అవుట్ చేయండి. పారాబెన్స్ అండ్ సల్ఫేట్స్ లేకుండా ఏ ప్రొడక్ట్స్ మ్యానుఫ్యాక్చర్ చేయరు. గైస్, స్కిన్ కేర్ లో థర్డ్ మిత్ వచ్చేసరికి, ఆయిలీ స్కిన్ డజంట్ నీడ్ మాయిశ్చరైజర్. గైస్, చాలా మంది ఏమనుకుంటారంటే ఆయిలీ స్కిన్ పీపుల్ లో మాయిశ్చరైజర్ ని కానీ యూజ్ చేస్తే ఇంకా ఆయిలీగా తయారవుతుంది అనుకుంటారు. నో గైస్, అండ్ అగైన్ ఇట్ ఇస్ ద బిగ్గెస్ట్ మిత్. ఎందుకంటే ఆల్ ది స్కిన్ టైప్స్ నీడ్ ది హైడ్రేషన్. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే, మీరు మాయిశ్చరైజర్ అప్లై చేసుకోకపోతేనే మీ స్కిన్ ఇంకా ఆయిలీగా తయారవుతుంది అనమాట. ఐ రికమెండ్ యూ టు యూజ్ మాయిశ్చరైజర్ ఎవ్రీ డే. మాయిశ్చరైజర్ యూజ్ చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మీ స్కిన్ ని హైడ్రేట్ గా పెడుతుంది, అండ్ యాజ్ వెల్ యాజ్ మీకు ఒక డ్రై స్కిన్ టైప్ గానే ఉంటే మీకు ఇంకా మాయిస్ట్ గా పెడుతుంది అనమాట. అండ్ దిస్ ఇస్ ది థర్డ్ మిత్ వేర్ ఎవ్రీబడి థింక్స్ దట్ ఆయిలీ స్కిన్ డజంట్ నీడ్ మాయిశ్చరైజర్. గైస్, స్కిన్ కేర్ లో ఫోర్త్ మిత్ వచ్చేసరికి, ఎక్స్పెన్సివ్ ప్రొడక్ట్స్ ఆర్ మోర్ ఎఫెక్టివ్. ఇప్పటికి కూడా చాలా మంది మైండ్స్ లో ఉన్నది ఏంటంటే, ఎక్స్పెన్సివ్ ప్రొడక్ట్స్ మన స్కిన్ ని ఇంకా బాగా ట్రీట్ చేస్తాయి అనుకుంటారు. నో గైస్, అండ్ అగైన్ ఇట్ ఇస్ ద బిగ్గెస్ట్ మిత్. చెప్పుకోవాలంటే మార్కెట్ లో కూడా చాలా అఫోర్డబుల్ ప్రైస్ రేంజ్ లో మంచి ప్రొడక్ట్స్ ఉన్నాయన్నమాట, which can treat your skin much more better than the expensive products. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే హైడ్రోనిక్ యాసిడ్స్ కానీ, లేకపోతే రెటినాల్ కానీ, ఇలాంటి ప్రోడక్ట్స్ అన్ని కూడా బడ్జెట్ లో ఉన్నవే, బట్ అవి ప్రూవ్ చేసి చూపించాయి కదా అది ఎంతవరకు ఎఫెక్టివ్ అండ్ ఎంతవరకు ఎఫిషియెంట్ గా పనిచేస్తాయి అని చెప్పి చూపించాయి కదా. సో ఇక్కడ ఇంకా మీకు ఎందుకు డౌట్స్ ఉన్నాయి? అండ్ దిస్ ఇస్ ది ఫోర్త్ స్కిన్ కేర్ మిత్ వేర్ ఎవ్రీబడి బిలీవ్స్, అండ్ దాట్ ఈస్ ఎక్స్పెన్సివ్ ప్రొడక్ట్స్ ఆర్ మోర్ ఎఫెక్టివ్. సో స్కిన్ కేర్ లో ఫిఫ్త్ మిత్ వచ్చేసరికి, డ్రింకింగ్ మోర్ వాటర్ ఎలిమినేట్స్ ది డ్రై స్కిన్. గైస్, చాలా మంది బిలీవ్ చేసేది ఏంటంటే, ఎక్కువగా నీళ్లు తాగడం వల్ల మన డ్రై స్కిన్ ని అది ప్రివెంట్ చేస్తుంది అనుకుంటారు.
కానీ నో గైస్, అండ్ అగైన్ ఇట్ ఇస్ ద బిగ్గెస్ట్ మిత్. ఎందుకంటే మీకు డ్రై స్కిన్ ఉండడానికి, మీరు ఎక్కువ వాటర్ తాగడానికి రెండిటికి చాలా తేడా ఉందన్నమాట. మీరు ఎక్కువగా నీళ్లు తాగడం వల్ల మీ బాడీని అది హైడ్రేట్ గా పెడుతుంది, కానీ మీ డ్రై స్కిన్ అయితే అది ప్రివెంట్ చేయలేదు అండ్ దాన్ని టేక్ కేర్ చేయలేదు. మీకు డ్రై స్కిన్ ఉందంటే దానికి చాలా రీజన్స్ అనేవి ఉంటాయన్నమాట. లైక్ హార్ష్ వెదర్ కానీ, లేకపోతే ఓవర్ వాష్ కానీ, ఇలాంటి రీజన్స్ అన్ని చాలా ఉంటాయన్నమాట. అండ్ ఆల్సో నేను మీకు చెప్పేది ఏంటంటే, పర్ డేకి 2 times మాత్రమే ఫేస్ వాష్ చేయండి. అంటే దానికంటే ఎక్కువ అవసరం లేదు. అండ్ దానికంటే ఎక్కువ ఫేస్ వాష్ కానీ చేస్తే మీకు డ్రై స్కిన్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. నేను ఆల్రెడీ ఫేస్ చేశాను కాబట్టి చెప్తున్నాను. సో పర్ డే 2 times మీరు ఫేస్ వాష్ చేస్తే చాలు, అండ్ దానికంటే ఎక్కువ అవసరం లేదు. అండ్ డ్రై స్కిన్ ని మీరు ప్రివెంట్ చేయాలంటే మాయిశ్చరైజర్ ఇస్ ది బెస్ట్ కీ గైస్. సో మాయిశ్చరైజర్ అయితే వాడండి మీ డ్రై స్కిన్ ని ప్రివెంట్ చేసుకోవడానికి. దిస్ ఇస్ ది 5th స్కిన్ కేర్ మిత్ వేర్ ఎవ్రీబడి బిలీవ్స్, అండ్ దట్ ఈస్ డ్రింకింగ్ మోర్ వాటర్ ఎలిమినేట్స్ ది డ్రై స్కిన్. 6th స్కిన్ కేర్ మిత్ వచ్చేసరికి పోర్స్ ఓపెన్ అండ్ క్లోజ్. గైస్, చాలా మంది వరకు ముఖానికి మనం స్టీమ్ పెట్టుకున్నా గానీ, లేకపోతే వామ్ వాటర్ తోటి మనం ఫేస్ వాష్ చేసినా గానీ పోర్స్ ఓపెన్ అయిపోతాయి, పోర్స్ క్లోజ్ అయిపోతాయి అని చెప్తూ ఉంటారు. కానీ నో గైస్, ఎందుకంటే పోర్స్ కి అసలు మజిల్సే ఉండవు అనమాట. సో అది ఎలా ఓపెన్ అండ్ క్లోజ్ అవుతాయి? అండ్ అగైన్ ఇట్ ఇస్ ద బిగ్గెస్ట్ మిత్. స్టీమ్ కెన్ మేక్ దెమ్ అపియర్ స్మాలర్, అంతేగాని దాని వల్ల ఎటువంటి పోర్స్ ఓపెన్ అయిపోతాయి, క్లోజ్ అయిపోతాయి అని చెప్తే మాత్రం, అండ్ అగైన్ ఇట్ ఇస్ ద బిగ్గెస్ట్ మిత్. అండ్ దిస్ ఇస్ ది 6th బిగ్గెస్ట్ మిత్ ఆఫ్ స్కిన్ కేర్, అండ్ దట్ ఈస్ పోర్స్ ఓపెన్ అండ్ క్లోజ్. గైస్, స్కిన్ కేర్ లో 7th మిత్ వచ్చేసరికి స్క్రబ్బింగ్ హార్డర్ క్లెన్స్ ది స్కిన్ బెటర్. సో చాలా మంది ఏమనుకుంటారంటే, ఈ స్క్రబ్బర్ తోటి మన స్కిన్ ని స్క్రబ్ చేస్తే చాలు, మన స్కిన్ ఇంకా చాలా నీట్ గా క్లెన్స్ అవుతుందని చెప్పి అనుకుంటాము. కానీ నో గైస్, ఈ స్క్రబ్బర్ తోటి మన స్కిన్ ని స్క్రబ్ చేయడం వల్ల మన స్కిన్ ఇరిటేషన్ కానీ, అండ్ సమ్ టైమ్స్ అది బ్రేక్ డౌన్ కూడా అయిపోవచ్చు. సో దట్ విల్ డ్యామేజ్ యువర్ స్కిన్ అన్నమాట. సో ఫైనలీ నేను చెప్పేది ఏంటంటే, బీ జెంటల్ విత్ యువర్ స్కిన్. అండ్ దిస్ ఈస్ ది 7th బిగ్గెస్ట్ మిత్ ఆఫ్ స్కిన్ కేర్, అండ్ దట్ ఈస్ స్క్రబ్బింగ్ హార్డర్ క్లిన్సెస్ ది స్కిన్ బెటర్. సో గైస్, దిస్ ఈస్ ది ఎండ్ ఆఫ్ ది వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లుగానే అయితే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కి షేర్ చేయండి. And follow me at Instagram @VictorSvenky. So what else? Let's meet up in the next video. Jai Hind.